కలిపేసేసుకున్నాను. రైట్, ప్రియులారా, దేవుడు తిరిగి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని మనం ప్రార్థన పూర్వకంగా మనము దేవుడి వాక్యం. మొదటిగా మనము జనవరి 1 నుంచి ఈ రోజు వరకు నేను ఇక్కడ నిలబడినప్పుడల్లా నేను చెప్పిన వాక్యం ఏంటంటే, మనము ఒకరితో ఒకరు ఎలా ఉండాలనే ఒక సందేశాన్ని మీకు నేను చెప్పుకుంటూ వచ్చానండి. నేను కంటిన్యూగా చేసినట్టే ఇప్పుడు అయిపోయింది. కానీ మధ్యలో అలెగ్జాండర్ దొరొక వారము, మన జాక్సన్ దొరొక వారము, అలా మధ్యలో వాళ్ళు కానీ వాక్యం చెప్తున్నారు కాబట్టి నేను కంటిన్యూషన్ కొద్దిగా బ్రేక్ అయిపోయింది. సో నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే కాకుండా ఇంకా ఒక 2-3 నెలల లోపల ఈ యొక్క సందేశాన్ని ముగించాను. ఓకే ఆనంద్ గారు, ఏంటయ్యా సందేశంలో ఉండే ఒక ముఖ్యాంశం అని చెప్పి కదా, దేవుడి వాక్యంలో రాయబడింది, నీ సహోదరులతో, నీ పొరుగువారితో, నీ తల్లిదండ్రులతో, నువ్వు తోడబుట్టిన వారితో కలిసి, నీ స్నేహితులతో, అందరితో నువ్వు మంచి సహవాసాన్ని, మంచి బంధాన్ని, సంబంధాన్ని కలిగి ఉండాలి అనేది మన వాక్యం కదా ప్రియుల అక్షరం. అందుకే మనం బైబిల్ నేర్చుకున్న విశ్వాసమైన మనము మొదట మనం మందిరంలోకి వచ్చినా లేకపోతే ఎవరైనా కలిసినప్పుడు ఒకరికొకరు మనము వందనాలు చెప్పుకోవాలంట. ప్రైజ్ లార్డ్ మనం చూసిన వెంటనే నవ్వుకుంటూ ప్రైజ్ లార్డ్, లేకుంటే గుడ్ మార్నింగ్, లేకుంటే వందనాలు, నమస్తేనో ఏదో ఒకటి మనం చెప్పుకోవాలని మన విషయాన్ని మనం నేర్చుకుంటాం. అదే బేసిక్ గా మనకు లేకుండా ఏదో మనం నిజంగా మన భక్తి ఉండొచ్చాము, కానీ ఆ భక్తితో పాటు మన మనుషులతో కానీ సమాధానంగా, మనుషులతో కానీ మంచి సంబంధం కలిగి ఉంటే అది మనం చాలా దీనింటారు. దాని తర్వాత మనం నేర్చుకున్న మనం సహవాసం ఉండాలి. ఒకరి సహాయం ఒకరికి మనకు అవసరం. రేపు మన ఇంట్లో పెళ్లిళ్ళైనా, మన ఇంట్లో ఏమైనా చావులైనా మనకు మనుషులు రావాలి కదా. అంటే అందరితో మనం నేర్చుకున్నాం. మనము ఆ రోజుల్లో వాళ్ళు ఇంటింటో రొట్టె విరుస్తూ ప్రతిదినం వాళ్ళు అపోస్తుల బోధ ఎందును, తర్వాత సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుటందును ఎలా ఉన్నారంటమ్మా? ఎడతెగక వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి రెండోది మనం నేర్చుకున్నది మనం సహవాసం కలిగి ఉండాలి. మూడవది మనం నేర్చుకునేది ఒకరిని ఒకరు గౌరవంగా మాట్లాడుకోవాలి, గౌరవంగా ఇచ్చుకోవాలి. ఏ వ్యక్తి అని హీనుడు కాదు. అందరూ దేవుడు స్వరూపంలో సృష్టి మరి ముఖ్యంగా ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని ప్రభురాత్రి బలలో పాల్గొంటున్న మనము దేవుడితో మనకు సంబంధం ఉంది కాబట్టి ఇంకా మన యొక్క గుణాలు కొంచెం షార్ప్ చేసుకోవాలి. ఓకే, సో ప్రభువు నమ్ముకున్న మనం నాకు దేవుడు ఒప్పుకుంటే చాలు, నాకు మనుషులతో పెద్ద సహవాసం వద్దు అనుకుంటే అది బైబిల్ ఎక్కడికైనా మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు. 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు మనం దేవుడి పట్ల ఎలా ఉండాలనేది నేర్పిస్తుంది. తక్కిన 6 ఆజ్ఞలు మనం ఇతరుల పట్ల ఎలా ఉండాలనే విషయాన్ని దేవుడి వాక్యం మనకు నేర్పిస్తుంది. అదే యేసుక్రీస్తు 2 భాగాలుగా చెప్పాడు కదండి. ఏంటి? నీ దేవుడిని యెహోవా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో ప్రేమించు. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ఇతరులతో కానీ మనకు సహవాసం ముఖ్యం. దేవుడిని ఎంత ప్రేమిస్తున్నామో మనుషులను కానీ అంతే ప్రేమించాలని యేసుక్రీస్తు మనకు బోధించాడు. సో మనము గత జనవరి నుంచి మనం నేర్చుకుంటూ వచ్చింది ఇదే ప్రియ. ఒకరికొకరు సహవాసం ఉండాలి, కనుక ఒకరినొకరు మనం గౌరవించుకోవాలా. దానికన్నా ముందు మనం నేర్చుకుని మనం ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాలా, ఒకరికొకరు మనం వందనాలు చెప్పుకోవాలా, ఒకరినొకరు మనం గౌరవించుకోవాలా. అక్కడ ప్రియులుగా ఒకరికొకరు మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చక్కటి ఆతిథ్యం ఇచ్చి మనకున్న దాంట్లో వాళ్ళకి పెట్టి మనము పంపించాలి. ప్రియులుగా మీకు ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ టైం నేను ఏం టాపిక్ అయిపోయి చెప్పాను? మనం ఒకరితో ఒకరము ఐక్యమత్యము కలిగి ఉండాలి. అంటే యూనిటీ అంటారు కదా, యూనిటీ, ఐక్యమత్యం. కీర్తన 133 వచ్చే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత వేరెంతో మనోహరం అంట.
ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, we stand if we are united, we will fall if we divide. మనం ప్రియులరా కలిసి ఉంటే మనం నిలబడగలుగుతామంట, మనం విడిపోతే మనము పడిపోతామంట. అది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక ప్రక్రియ. సో పోయినసారి మనం నేర్చుకున్నాము, అందరితో మనం యూనిటీగా ఉండాలి, అందరితో మనం సహవాసం. ఈరోజు ఇంకొకటి, ఒకరితో ఒకరు మనం చేయవలసింది ఏంటంటే, ఒకరితో ఒకరు ఎప్పుడు మన సత్యాన్ని పలకాలి. ఏం పలకాలంటామా? సత్యాన్ని పలకాలి. ఈరోజు కొన్ని వాక్యాలు మనం తీసుకుంటాం. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అందరం తీసుకుందామండి. 4వ అధ్యాయము 24, 25 చదువుతున్నామండి. ఏమనుందని చెప్పి కదా, నీతి యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. దాని తర్వాత అంటాడు, మనము ఒకరికొకరము అవయవులై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వారితో ఏం చెప్పాలా? ఏం మాట్లాడాలా? సత్యమే మాట్లాడవలెను. మళ్ళా చదువుతాను, మనము ఒకరికొకరము అవయవులై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ఏం చేయాలా? ప్రతివాడును తన సహోదరులతో పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. సో ప్రియులారా, ఎఫెసీ ఒక విశ్వాసుల సంఘం అండి. ఎఫెసీ సంఘము ఒక విశ్వాసులు, అంటే దాంట్లో అంత ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని మన మాదిరే ఒక చిన్న గుంపు వాళ్ళు కూడుకుంటూ వచ్చారు. ఆడేదో కొద్దిగా ప్రాబ్లం వచ్చిందని పౌలు తెలిసింది. పౌలు లెటర్ రాస్తున్నారు ఈ సంఘాన్ని. ఏమని? మీరు ఒకరికొకరు అవయవులై ఉన్నారు. మనందరము ఒక దేహంలో ఒక అవయవం అంట. ఎవరు ఆ దేహము? సంఘం. ఈ సంఘానికి హెడ్ ఎవరు? ప్రవేశిత యేసుక్రీస్తు. సో ఈ అవయంలో రాయమొక అవయము, మరేమొక అవయము, మరణొక అవయము, ఆమెకు అవయము, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక అవయం, ఒక పార్ట్, సమ్ ఆర్గన్, అక్కడ బ్లడ్ ఫ్లో అవుతుంది. సో కాబట్టి మీరు నూతన స్వభావం ధరించుకున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంట? మరేమ్మ అబద్ధమాడుట మాని ఏం చెప్పాలా? సత్యమే పలుకోవాలా. సంఘస్థులతో, ఇరుగు పొరుగు వారితో, ఎలా ప్రియులరా, అండ్ మన చుట్టాలు, మన బంధువులతో, భార్యతో, భర్తతో అబద్ధం మాత్రం మాట్లాడకుండా సత్యాన్ని ఒకరితో ఒకరు సత్యమే పలకాల అనే విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. అది 4వ అధ్యాయం 15వ వచనం చూసుకుందామండి. 4:15 ఇక్కడ ఏమంటున్నాడు కదా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదుము. అలా చదువుదామండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదుము. చూసారు కదా, క్రీస్తులో మనం ఎదగడానికి క్రీస్తు ఏ రకంగా సత్యం పలికాడో మీరు కానీ సత్యమే పలకండి, లేకపోతే సత్యమే మాట్లాడండి. ఎంతమంది తెలుసో లేదో ప్రియులారా, మనం ఇతర మనుషులతో అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పుకొని, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ట్విస్టింగ్ ద ట్రూత్. సత్యాన్ని వంకరగా చేసి లేకపోతే దాన్ని తప్పుడుగా మనం ప్రజెంట్ చేయడము, అది కానీ అబద్ధమే. దేవుడు వాక్యం క్రీస్తు ఏ రకంగా సత్యాన్ని మాట్లాడాడో, క్రీస్తు ఏ రకంగా సత్యంలో ఎదిగాడో, మీరు కూడా క్రీస్తు బిడ్డలు కాబట్టి, దేవుని బిడ్డలు కాబట్టి
నవీన స్వభావం ధరించుకుని బాప్తిసం తీసుకుని ఇప్పుడు ప్రభువుకి వచ్చారు కాబట్టి మన జీవితంలో మనం చనిపోయే వరకు అయినంత వరకు సత్యాన్ని మాట్లాడాలా. ప్రతిసారి సత్యాన్ని మాట్లాడండి అన్నకు ముందు ఒక మాట అంటాడు, ఏమని? అబద్ధము చెప్పక. ఏం చెప్పాలా? సత్యమే చెప్పాలి. అబద్ధానికి సత్యానికి లింకుది కదా పిల్లలు. ఒక వ్యక్తి సత్యాన్ని మాట్లాడుతున్నాడంటే ఏం మాట్లాడాలంటూ? అబద్ధం మాట్లాడినట్టు. లేదు ఒక వ్యక్తి అబద్ధాన్ని పలుకుతున్నాడంటే ఏం పలకనట్టు? సత్యాన్ని పలకనట్టు. అందుకే ఈ రెండు వాక్యాలలో మీరు నవీన స్వభావం గలవారు, మీరు ప్రభువులోకి వచ్చారు, మీరు ఒకప్పుడు అన్యులుగా ఉంటే ఈ ఎఫెసీలో ఒక పెద్ద దేవత విగ్రహాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం ఊరేగించేవారంట. ఆ దేవత ఎవరంటే డయానా. చాలా మంది తెలియక డయానా అని పేరు పెట్టుకుంటారు. డయానా అనేది ఒకప్పుడు ఎఫెసీలో ఒక పెద్ద విగ్రహం అంట ప్రియులారా. ఆ విగ్రహాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం ఊరేగించి దానికి చాలా పెద్ద సెలబ్రేషన్ చేసేవారు. సో ఆ డయానా సంఘంలో, ఆ డయానా ఉన్న ఆ యొక్క పట్టణంలో ఎఫెసీ కొంతమంది ప్రభువును నమ్ముకొని ఇప్పుడు మందిరానికి వస్తున్నారు. వాళ్ళకి రాష్ట్రాలు కదా, ఓకే, క్రీస్తు వల్ల మీరు సత్యాన్ని ఏం పట్టండి. ఇలా అడుగుతాడు యేసుక్రీస్తును. ఆయన పట్టుకుని వచ్చినప్పుడు చెప్పయ్యా, నువ్వు ఏదైనా చెప్పు, నేను నిన్ను విడిపిస్తాను. యేసుక్రీస్తు ఒక్క మాట అబద్ధం చెప్పింటే ఇలా ఆయన విడిపించేవాడు. కానీ యేసుక్రీస్తు అబద్ధం వాడక ఆయన సత్యాన్ని పలికాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, మనం ఇప్పుడు చదువుకున్నట్టుగా ప్రియులారా, ఇప్పుడు అబద్ధం ఆడక మాని ఎల్లప్పుడూ సత్యమే పలకండి. ఇంకొక వాక్యాన్ని మనం తీసుకున్నాం ప్రియులారా. ఇప్పుడు జకరియా గ్రంథం పాత నిబంధన కాలంలో, ఈవెన్ పాత నిబంధన కాలంలో కానీ దేవుడు ఎంత సీరియస్ గా ఉండేవాడు అంటే, ప్లీజ్ టర్న్ విత్ ది బుక్ ఆఫ్ జకరియా 8వ అధ్యాయము 8 జకరియా గ్రంథము 8:16 అందరి తీయండి, నేను చదువుతాను. 8:16 అందరు తీసిన తర్వాత చదువుతాను. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్. ఇప్పుడు ప్రభు నమ్ముకున్న వారికి ప్రభు చెప్తున్న మాట అది. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా, చూసారా, జకరియా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం. 8:16 చదువుతాను. మీరు చేయవలసిన కార్యం ఏమనగా, ప్రతి వాడు తన పొరుగు వానితో ఏం చేయాలా? సత్యమే మాట్లాడబడి, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయం బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తన పొరుగు వారి మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యం. ఇదే యెహోవా వాక్కు. మీరు చేయవలసిన కార్యం ఏమేమంట ప్రియులారా? ప్రతి వాడు తన సహోదరుడితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన తీర్పు తీర్చవలెను. ఒకవేళ మన దగ్గరికి ఉన్న మన గొడవబడిలో లేకపోతే మిస్అండర్స్టాండింగ్ అయ్యో ఎవరైనా మన దగ్గరికి అప్రోచ్ చేయాలనుకోండి, భార్య భర్తలో లేకపోతే ఫ్రెండ్స్, మనం వాళ్ళ తీర్పు తీర్చినప్పుడు ఎట్లుండాలనుకుంటున్నా? న్యాయకరంగా, సమాధానకరంగా, అబద్ధం చెప్పకుండా, మనం అబద్ధానికి సపోర్ట్ చేయకుండా, ఏది సత్యమో ఏది న్యాయమో ఇద్దరు కేసెస్ విన్న తర్వాత అప్పుడు అంటే మనం వాళ్ళకి సజెషన్ చేయొచ్చు, మనం వాళ్ళకి అడ్వైజ్ చేయొచ్చు. అది ఇక్కడ ప్రభు అంటున్నట్టు కదా. సో మీరు ఇప్పుడు ప్రభు నమ్ముకున్నారు, మీకు విశ్వాసం ఉన్నారు, మీరు లేఖనాల ప్రకారం జీవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? ప్రతి ఒక్కరు తన సహోదరు, మీ తల్లిదండ్రులతో అబద్ధం చెప్పొద్దు, మీ భార్యతో అబద్ధం చెప్పొద్దు, మీ భర్తతో అబద్ధం చెప్పొద్దు, మన పిల్లలతో అబద్ధం చెప్పొద్దు, పేరెంట్స్ అబద్ధం చెప్పొద్దు. అబద్ధం ఎంత ప్రమాదం అంటారు కదా. అందుకే బైబిల్లో ప్రతి స్థలంలో సత్యమును బట్టి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తెలుసా? నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము
పలకకూడదు, పొరుగు వారి మీద అబద్ధాలు సాక్షి చెప్పకూడదు. సో న్యాయంగానే మాట్లాడండి. సో మనకు ఒకవేళ దేవుడు న్యాయం తీర్పు తీర్చి ఒక అధికారం ఇచ్చినట్లయితే మనం సత్యాన్ని బట్టే తీర్పు తీర్చాలా. ప్రియులారా, ధనవంతుడని, అతను జ్ఞానవంతుడని, అతను పలుకుబడి కలిగిన వాడని చెప్పి మనం అన్యాయంగా తీర్పు తీర్చి సత్యం ఎటువైపు ఉందో అటువైపే మనం తీర్పు తీర్చాలి. లేకపోతే ఆ వాళ్ళకు మనం సంశించాలి. అందుకే ఒక వాక్యం ఏముందంటే, అబద్ధమును సత్యమని, సత్యమును అబద్ధములు చెప్పు వారికి శ్రమ. సత్యాన్ని అబద్ధమని, అబద్ధములు సత్యమని చెప్పే వారికి శ్రమ. వాళ్ళు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసినా వేరేటోళ్లకు అన్యాయంగా చెప్తుంటారు కాబట్టి వాళ్ళ తీర్పులో ఒక న్యాయం ఉండదు కాబట్టి వాళ్ళు ప్రతి రోజు శ్రమపడతానే ఉంటారు. 3 వాక్యాల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, మీరు ప్రభువును నమ్ముకున్నారు, నూతన స్వభావం మీరు నవీనంగా జన్మించారు. ప్రభువా రాత్రి కల్లో నువ్వు దేవుని బిడ్డగా ఇచ్చబడ్డావు. రేపు మనం పరలోకానికి వెళ్ళాలా, రేపు మన పేరు జీవ గ్రంథాలు ఉన్నాయి. సో కాబట్టి ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలంటే పీటర్, ఎప్పుడు సత్యాన్ని మాట్లాడాలి. ఏం మాట్లాడకూడదు, అబద్ధము పలకకూడదు, కానీ ఎప్పుడు సత్యాన్ని మనం పలకాలి. ఇప్పుడు 3 వాక్యాలు ఈవెన్ పాత నిబంధన కాలంలో దేవుడు ఎంత సీరియస్ ఉండేవాడు అంటే, పాత నిబంధన కాలం జకరియా మనం చూసాం కదా. మీరు చేయవలసిన పని ఏంటంటే చేసి పొరుగువాడితో, ఇక్కడ పొరుగువాడు అంటే బయటోడని కాదు, అది సంఘస్థులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరే కావచ్చు. మన హిస్టరీలో కనీసం ఈ రోజు 23వ తారీఖు కదా ప్రియురా, కనీసం ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానం తీసుకొని, నేను బ్రతికినన్ని రోజులు నేను సత్యాన్ని ఏం మాట్లాడతాను, ఒకరితో ఒకరు నేను అవద్దని చెప్పాలి. అట్టని ప్రియురా, మన ఇంటి రహస్యాలు, మన ఇంటి గుట్టు అంతా బయట పెట్టమని కాదని ఇక్కడ అర్థం. ఏదైనా ఏదైనా అడిగినప్పుడు ఓకే ఉన్న వాస్తవాన్ని మనం చెప్పాలి. కానీ ఓకే మనం ఇంట్లో ఉన్న రహస్యాలన్నీ తీసుకొచ్చి మాకు ఇంత ఎంతో వస్తుంది, లేకపోతే మా డాడీ గొడవపడ్డారు అని మనం చెప్పాల్సిన అలాంటి అవసరం లేదు. మనం ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అడిగినప్పుడు ఓకే మాకు అది చెప్పవలసిన ఇష్టం లేకపోతే సారీ నో కామెంట్స్ అని చెప్తే మంచిదే, కానీ అబద్ధం మాత్రం చెప్పకూడదు. ఇంకొక వాక్యం మనం తీసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం అండి. ఎందుకు మనం సత్యాన్ని పలకాలంటే కదా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఎందుకు అంటే మనం అందరము శరీరంలో, ఒకే శరీరంలో అవయవములమై ఉన్నాం. అందుకే మనం సత్యాన్ని పలకాలి. ఒకవేళ మనం సత్యం పలుకుంటే వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయిపోతాయంట. ఇక్కడ అదే వాక్యం చెప్తున్నాడు చూడండి. 12వ అధ్యాయము 5వ వచనం చదువుతాను, గమనించండి. ఒక్క శరీరంలో మనము అనేక అవయములు ఉండినలో ఆ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయములుగా మై ఉన్నాము. సో ఈ వాక్యాన్ని బట్టి మన శరీరం అంతా వేరే అవయవాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఒక్కొక్క అవయవం ఏమేమి పని చేస్తుందో వీరిని అలాగే ఉంటూ సో మీరు సత్యాన్ని పలకండి. అబద్ధం ఆడొద్దు, సత్యమే పలకాలా. వీళ్ళ సత్యం పలకడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదం. అబద్ధాలు చెప్తే నరకమే నోట్. ఓకే ఎగ్జాంపుల్ మనం ప్రకటన ఒకసారి తీసుకుందాం. వీళ్ళ అబద్ధాలు చెప్తే మనకు జరిగే నష్టాలు ఏంటో తర్వాత మనం చూసుకుందాం. సత్యం మాట్లాడితే మనకు వచ్చే లాభాలు. ఇక్కడ వీళ్ళ నిత్య నరకానికి వెళ్లే వాళ్ళ గుంపులలో అబద్ధికుల గురించి ఇక్కడ చక్కగా ప్రస్తావన చేయబడింది. 21వ అధ్యాయం 8వ వచనం మనందరూ చూసిన వాక్యం ప్రియుల 21:8. వీరికి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను,
అబద్ధికులందరూ, అక్కడ అబద్ధికులందరూ అనే మాట చివరిలో రాయబడింది. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పోతుదురు. ఇది ఎన్నవ మరణం అంట? ఇది రెండవ మరణము కదా పీటర్? ఇక్కడ అందరూ గమనించండి కదా. సో ఇక్కడ ఏముందంటే పీటర్, నరకానికి ఎవరో వెళ్తారంట? ఇక్కడ వేడి ఒకటి పిరికివాడు, భయపడడం, ఎవరినేమని అంటారేమో. మన ఫెలోషిప్ కి చాలా మంది వస్తూ మారుతున్నారు. రీజన్ ఏంటంటే పిల్లగా వాళ్ళ చర్చిలలో ఫోర్స్ అనమాట. ఓకే, మీరు ఆ చర్చికి వెళ్తే మేము మెంబర్షిప్ తీసేస్తాము, రేపు మీకు సమాధులు ఇవ్వము, అలా చెప్పినందుకు కొంతమంది పిల్లగా వాళ్ళు మారుతున్నారు. వీళ్ళంతా తిరిగి వారికి ఎందుకు వస్తారు? మనం చర్చకు వచ్చిన సమాధుల గురించా, మన పెళ్లిళ్ళ గురించే అదంటే కాదు పిల్లగా, మన పరలోక రాజ్యం తిరగడానికి వస్తాం. ఆ ప్రాసెస్ లో ఇవి కానీ దేవుడు మనకు సమకూరుస్తాడు కదా పిల్లగా. సో ఫస్ట్ పిరికి వారు, తర్వాత అవిశ్వాసం. విశ్వాసం లేని వాళ్ళంతా దేవుని రాజ్యంలో పడేది. అసహ్యులు, అందరు చేస్తున్నారు అని మనం ఏదైనా ప్రాక్టీస్ చేశామనుకోండి, వాళ్ళంతా ఎవరంటమ్మా మరేమన్నారు? అసహ్యులు. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, చివరికి అబద్ధికులందరూ. మీకు దొరికే స్థలం ఏంటంట? అగ్ని గంధకములతో మండు గుండము. ఇది ఎన్నో మరణము? రెండవ. దీంట్లో 8 మంది లిస్టున్నారు పిల్లల. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 8 మంది ఆల్మోస్ట్ ఈక్వల్ పాపాలంటే ఈ 8 మంది రాయబడి పిల్లల. విచారం ఎంత డేంజరు. ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు, ఆయన క్యారెక్టర్ బాగాలేదు, ఆయన అన్ని పిచ్చి పనులు తీసుకుంటా అబ్బాయిలతో, ఈ అబ్బాయితో పోయో అని అంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, అబద్ధాలు చెప్పుకోవాలి కానీ ఈక్వల్ శిక్ష ఉంటుందా? విగ్రహారాధన చేసిన వాళ్ళకి కానీ ఆ వ్యభిచారం చేసిన వాళ్ళంతా శిక్ష ఉంటుందంట. మంత్రాలు, జ్యోతిష్యం చూపించుకొని, లేకుంటే వాస్తు ప్రకారం ఇల్లు కొనేవాళ్ళు, వీళ్ళంతా పిల్లలు రేపు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అంటే వీళ్ళ నమ్మకం. నాకు తెలిసి నేను చాలాసార్లు చెప్పాను, మాకు తెలిసి తీసుకున్నారు. కానీ అప్పుడు ఆ మంచి దేవుడు 14 లక్షల పెద్ద ఇల్లు ఇచ్చాడండి, 500 గజాలు విత్ హౌస్. బాగానే ఉంటుంటారు. ఎవరో చెప్పారంటే, అమ్మా ఈ గేట్ ఉండకూడదమ్మా, ఈ గేట్ అవతల పెట్టండి అని చెప్తే, మంచిగా ఉన్న ఇంటిని కొద్దిగా పడగొట్టి ఆ గేట్ తీసుకుని కుటుంబం తర్వాత అవసరం ప్రారంభం. విగ్రహాలు ఎంత డేంజర్, మంత్రాలు ఎంత డేంజర్. ఎవరో చెప్పి ఈయన వాస్తు బాగాలేదని చెప్తే ఒక దేవుని బిడ్డగా ఉంటూ, ఓకే, అన్ని భాషలు మాట్లాడుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని వాళ్ళ మాటలు తెలుసుకొని మనం వాస్తు ప్రకారం మనం చూసుకుంటాం. మిగిలిన పాత నిబంధన కాలంలో దేవుడు ఏమన్నాడంటే, మీ వీపులు సూర్యుని కిరణాల వైపు వెనుకట్టు ఉండాలంట. ఒకవేళ సూర్యుడు ఇక్కడ ఉదయిస్తే అవర్ బ్యాక్ షుడ్ బి టువర్డ్స్ ద సన్. మన ముఖాలు సూర్యుని వైపు ఉండకూడదు. ఎందుకంటే ఆ రోజులలో విగ్రహారాధికులంతా సూర్య నమస్కారం చేశారు. ప్రభు ఏమంటాడంటే, యూ షుడ్ టర్న్, యువర్ బ్యాక్ షుడ్ బి ఫేసింగ్ ద సన్. దట్ మీన్స్ దట్ యువర్ నాట్, మనం ఆ సూర్యుని మనం ఆరాధించట్లేదు కదా పిల్లరా. లాస్ట్ లో అబద్ధికులందరూ నోరు తెలిస్తే అబద్ధం చెప్తే ఉన్నారు కదండి, వాళ్ళందరూ వారికి దొరికే గుండము అగ్ని గంధకములతో. రెండవది పిల్లరా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం ఒకసారి తీసుకుందామండి. 22:15. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? అక్కడ 8వ వచనంలో అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుతారు. మరి 15వ వచనంలో ఏముంది? 22వ అధ్యాయం 15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధములు ప్రేమించి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, అబద్ధములు ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుండును. వెలుపట అంటే పరలోకానికి బయట.
ఆ నూతన యెరూషలేముకి బయట, పరలోకానికి బయట, లేకపోతే ఆ నూతన యెరూషలేముకి బయట అంటే కదా నరకం. యుగ యుగం వరకు ఏడుస్తానే ఉంటారు, యుగ యుగం వరకు యాత్ర పడుతుంటారు. ఇక్కడ చూశారు కదా అన్ని ఇప్పుడు మనం 8వ వచనంలో చదివినవి ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడేమో అబద్ధములు ప్రేమించి, అబద్ధం చెప్పేటప్పుడు సపోర్టింగ్ చేసి, అబద్ధాన్ని సమర్థించేవారు. ఇప్పుడు ఒకసారి అబద్ధం చెప్తే ఏం తప్పు లేదులే అని కొంతమంది సమర్థిస్తుంటారు కదా. ఇవన్నీ వాళ్ళుగా ఇప్పుడు రేపు బయట వెలుపట ఉంటారంట, వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే, మొదటి పాపం ప్రపంచంలో దేవుడు సృష్టించినప్పుడు జరిగిన పాపం అబద్ధం. ఏంటి మరియమ్మ మొదటి అబద్ధము? అవ్వ ఏమన్నదంట, ఈ పండును దేవుడు తినొద్దని చెప్పడమే కాకుండా దాన్ని ముట్టొద్దు అన్నమాట అన్నదంట. ప్రకట ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం తీసుకున్నామండి. ఆమె ఏమవుతుందని చెప్పిందో చూద్దామా. ఆదికాండము 3వ అధ్యాయము. ఇక్కడ సాతాను అవ్వ మాట్లాడుతూ వాళ్ళ సంభాషణ జరిగింది. 3వ అధ్యాయం మేము మొదటి చదువుతాను, గమనించినందరూ చూస్తాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలంలో గూర్చి దేవుడు మీరు చావకున్నట్టుగా వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనెను. ఇక్కడ ప్రియులారా, దేవుడు సృష్టించిన సమస్త భూజంతువులలో సర్పం చాలా యుక్తి గలది. ఇంగ్లీష్ లో కన్నింగ్. కన్నింగ్ అంటే తెలుసు కదా, ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని ముంచేద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళను నాశనం చేద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని పడేద్దామా అని చెప్పి అది కన్నింగ్ నేచర్, యుక్తిగా ఉండేదంట. ఆ సర్పం వచ్చి ఆ అద్దె దురాత్మ సాతాను గాడు ఈ సర్పంలో దొరబడ్డాడంట. ఆ సర్పం వచ్చి మాట్లాడుతుందంట, అవునా అవ్వా అవ్వా దేవుడు మిమ్మల్ని పండు తినొద్దా అన్నాడా? అప్పుడు ఆమన్నదంట, దేవుడనియో ఈ చెట్లు ఈ యొక్క గార్డెన్లో ఉన్న ఫలాన్ని తినొచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న ఈ చెట్టును మీరు తినొద్దని చెప్పడమే కాదు, దేవుడు మమ్మల్ని ముట్టొద్దు అని చెప్పిందని సర్పంతో అన్నాడు. దేవుడు నిజంగా ముట్టొద్దు అన్నాడా? చూద్దామా ఆదికాండం 2వ అధ్యాయం 16-17. నిజంగా దేవుడు ముట్టొద్దన్నాడా, తినొద్దన్నాడా? చూద్దామండి 16-17. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించాను. ఇక్కడ ముట్టొద్దని ఉందా? ఏమనుంది? తినకూడదు అనుంది. అవ్వ ఏం చెప్తుంది కేసు ఇక్కడ? తినొద్దే కాకుండా ఏమన్నాడంట దేవుడు? ముట్టొద్దు. వీళ్ళు చూసారా, ఆమె అక్కడ అబద్ధం చెప్పిందో లేదో ఇమ్మీడియట్ గా మోసపోయింది. అబద్ధం ఇట్ సెల్ఫ్ ఇస్ సిన్. అబద్ధం చెప్పడమే పాపము. ఆమె చెప్పిన తర్వాత ఆ పాపానికి ఇంకొక పాపం యాడ్ అయింది. ఏంటి? ఆ పండును చాలా మంది అంటుంటారు, ఆదాం ఎక్కడ పోయాడు సార్ ఆమె తినేటప్పుడు ఆ పండుగ కారణం పక్కనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడంట. ఇమ్మీడియట్గా ఆమె తిని ఆయనకి ఇచ్చింది. ఆదాం మీద బాగా నిద్రపోతున్నప్పుడు సాతాను వచ్చి అవ్వను మోసం చేయాలని వేడుకొని మరి ఆయనకి ఏమైతే చెప్పిండొచ్చు, మనం తినకూడదమ్మా ఇది అని చెప్పింటే ఎంత బాగుంటుంది. ఆయన చెప్పలేదంట. అనవసరంగా పిల్లరా తన యొక్క పాపం తిని భర్తకి ఇచ్చినంత ఆయనగా తినేసి ఆ శాపంలో మనందరం వేదికి వచ్చి థ్యాంక్ గాడ్ యేసు ప్రభు ద్వారా శాపం అంతా దొరికింది. హల్లెలూయా.
యేసు ఒక్కడు వచ్చిన అందరూ చనిపోయాడు కదా, ఆ పాపాలు ఆ శాపాలన్నీ దేవుడు చూసారండి. అబద్ధం అంటే భార్య భర్తలు, తల్లిదండ్రులు, స్నేహితులు, సంఘస్థులు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో రాయబడింది, విశ్వాసులుగా మీకు తగదు, అబద్ధం ఆడడం మీకు తగదు, సత్యమే మాట్లాడారు, సత్యాన్ని పలకండి, అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులారా, ఇంకొక వాక్యం మనం తీసుకున్నాం ప్రియులారా. దేవుని వాక్యం ప్రకారము మన దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. సంఖ్యాకాండం, బుక్ ఆఫ్ నంబర్స్ 23:19. ఎందుకు మనం అబద్ధం ఆడకూడదు, ఎప్పుడు మనం సత్యాన్ని పలకాలంటే మన దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన ఒకవేళ అబద్ధాలు ఆడేవాడైతే మనం కానీ అబద్ధం చెప్పవచ్చు. ఇరవై 23వ అధ్యాయము 19వ వచనం ఏమవుతుంది కదా, దేవుడు తీసుకుందా రైట్, నేను చదువుతాను. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. కదా, దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాడు. దేవుడు మనలాంటి వ్యక్తిత్వం లేదని తప్పలేదు. ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడు. అంతేనా, పశ్చాత్తాపడుటకు ఆయన మనిషి కుమారుడు అసలు కాదే కాదు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? నేను నీకు ఇస్తానన్నవాడు వినడా? అయ్యాడా? నేను పరలోక రాజ్యానికి చేరుస్తానన్నవాడు చేర్చడా? ఎక్కడైనా దేవుడు అబద్ధం ఆడినట్టుగా బైబిల్లో ఉందా? సో ఆయన వెంబడించే మనము మనంగానే సత్యాన్ని ఏ పలకాల, మనంగానే అబద్ధం ఆడకూడదు అనే సత్యాన్ని దేవుడు మనకు వాక్యం ద్వారా నేర్పిస్తున్నాడు. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక చూసుకుందాం. బుక్ ఆఫ్ టైటస్ 1వ అధ్యాయం 2వ వచనం అండి. తీతుకు రాసిన పత్రిక హీబ్రూయులకు ముందు ఉంటుందండి, తిమోతి తర్వాత ఉంటుంది. ఇక్కడ చూడండి, దేవుడు అబద్ధం ఆడేవాడా? దేవుడు ఎలాంటి వాడు? పౌలు తీతుకు రాసి మాట్లాడతాడు. తీతు, బుక్ ఆఫ్ టైటస్ చాప్టర్ 1:1. మనము దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసులకు యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతు చెవుని చెప్పి రాయని ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానము చేశాడు. అబద్ధమాడడానికి దేవుడు నరుడు కాడు. ఆ నిత్య జీవం గురించి దేవుడు ఎప్పుడో పిల్లల వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. సో దేవుడు అబద్ధమాడిన దేవుడు కాదు. 2 వచనాలు పిల్లల సంఖ్యాకాండం 23:19 అంటాడు, ఆ దేవుడు అబద్ధమాడిన నరుడు, పశ్చాత్తాపడటం ఆయన మనిషి కుమారుడు అసలు కానీ ఆయన చెప్పి చేయకుండా ఉంటాడు. సో విశ్వాసులమైన మనము ఏం చేయకూడదు కదా, ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడకూడదు. మరి ఏం చేయాలా? అబద్ధాలు ఆడకుండా సత్యమే కదా యోచిత వేసి విశ్వాసులుగా దేవుడు మనం ఎంకరేజ్ చేస్తున్న మాటలు ప్రియుల. ఇప్పుడు ఇది ప్రియుల సామెతల గ్రంథం తీసుకుంటాం. ఇప్పుడు సత్యం పలికితే మనకు వచ్చే లాభం చూద్దామా ప్రియుల? సత్యం వల్ల మనం నిజం మాట్లాడటం వల్ల మనకు వచ్చే బ్లెస్సింగ్ ఏంటి?
సామెతల గ్రంథము 12వ అధ్యాయము 17 నుంచి నేను చదువుతాను, అందరు గమనించండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము. సత్యం పలకడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును, పుట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకులు. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉంటును. హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. ఏమంటారు కదా? సత్యం నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉంటును. అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉంటును. అంటే ఇంకొక మాట చెప్పాలంటే, అబద్ధాలు చెప్పేటప్పుడు కొద్ది క్షణాలు మాత్రమే ఉంటారంటారు కదా, వాడు నీతి సభలో నిలబడారంటారు. అబద్ధమాడేవారు నీతి సభలో నిలబడలేరు, దేవుని సన్నిధిలో నిలబడలేరు. వాళ్ళ పాపం, వాళ్ళ అబద్ధం వాళ్ళ తోసుకుని వెళ్తుందంట బయటికి. వెళ్ళు, నువ్వు యోగ్యుడు కావు, నువ్వు యోగ్యురాలు కావు, ఎవరు తెలిసి అబద్ధం చెప్పుకుంటావు, వీళ్ళని వాళ్ళే బయటికి వెళ్ళిపోతారంట ప్రియుల. కానీ నిజమాడు వాడు ఎల్లప్పుడూ స్థిరంగా నిల్చునంట. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ అబద్ధమాడే ఆత్మ కనుక నిజం పలికే ఆత్మ. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యము. దేవుడు నేనే సత్యం అనే మాట అక్కడ యేసు ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ప్రియులరా, మొదటి పాపం ఈ లోకంలో ఏదంట ప్రియులరా? అబద్ధం కదా. ఎవరు చెప్పారా ఫస్ట్ అబద్ధము? అవ్వ. చివరి పాపం ఏంటంటే ప్రకటన గ్రంథం 21:8 అబద్ధికులందరూ. ఇందాక మనం చదువుకున్నాం కదా, కుక్కలు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, అబద్ధములు ప్రేమించి జరిగించు వారందరూ వెలుపట ఉంటారు. ఇక్కడ నూతన యెరూషలేము అంటే పరలోకానికి సాదృశ్యము, వెలుపట అంటే నరకానికి సాదృశ్యం. చాలాసార్లు మనం చదువుకున్నాం కదా, కుక్కలు అంటే అర్థం ఏంటంటే, ఎవరెవరైతే ఈ హోమోసెక్చువల్ లో ఇన్వాల్వ్ అవుతారో, పురుషులు, స్త్రీలు, బైబిల్లో వాళ్ళను కుక్కలు అని పిల్లలా సంబోధించి. రెండవది, పేతురు రాసిన పత్రికలో కుక్క వామిటింగ్ చేసింది మళ్ళా తిన్నట్టుంటుంది. ఎవరి గురించి? పాపాన్ని విడిచి నీతి మార్గంలో నడుస్తూ ఒక 10, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మంచిగా ఉంటూ మళ్ళా వెళ్ళి ఆ పాపం చేశాడు అనుకోండి, అతడు ఎలాంటి వాడంట? కుక్క వామిటింగ్ చేసింది మళ్ళా తిన్నట్టు. ఒకసారి మన పాపాలు ఒప్పుకున్న తర్వాత మళ్ళా వాటి జోలికి వెళ్లకుండా ఉంటే వాడు దాన్ని నిరూపించాడు. అదర్వైజ్ మనం మళ్ళా పాపాలు ఒప్పుకొని మళ్ళా అదే చేసినామంటే దేవుడు మాత్రం వాళ్ళకి ఏమని సెలవిస్తుందట? కుక్క వామిటింగ్ చేసింది మళ్ళా తింటున్నాడు. సో కుక్కలు, మాంత్రికులు. కాబట్టి ఈ యొక్క మంత్రాలు, జ్యోతిషము, ఈ పెళ్లికి మంచి గోరికము క్రిస్టియన్స్ గా మనం పెట్టుకోకూడదండి. మనం అంతా బ్యాంకులో అంతా హిందూ బ్యాంకులో నుంచి తెచ్చాము. కానీ ఇప్పుడు మనం టోటల్గా నూతన సృష్టి, మళ్ళీ అవే ఫాలో చేసుకుంటే ఏం రాదు. మనం ఏదైనా చేసుకున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుని ఆయన చేయగలం. కరెక్ట్. అదే అందులో అయితే టెంకాయ కొట్టి పూజ చేసి కదా మనం ఆయన చేయకూడదు కదా. మనం ప్రభుత్వం నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మనం ప్రార్థన ద్వారా ఆయనతో ప్రవేశించినట్లయితే మనకు ఆశీర్వదించవచ్చు. కాబట్టి అబద్ధం ఆడేవారు దేవుడి సన్నిధిలో నిలబడలేదట. ఆ కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంది ప్రియులారా? చెట్టు పొట్టు. ఎవరు చెట్టు? నీతిమంతులంతా చెట్టులాడు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంట? నీతి
కాలువల యోర్న నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల అక్కడ చేయునదంతా సఫలమవుతాడు. ఇక్కడ నీటి మందులు ఒక చెట్టుతో పోల్చారు. ఒక చెట్టు నాటి 100 సంవత్సరాల తర్వాత మనం వచ్చి చూసామనుకోండి ప్రియులా, అది ఆనే ఉంటుంది కదా. బిల్డింగ్ ఒకసారి మనం కడితే అది 100 సంవత్సరాల తర్వాత అది ఆనే ఉంటుంది. నీతి మంతులు వాళ్ళు ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానిస్తూ సత్యమే పలుకుతారు కాబట్టి వాళ్ళు ఆ కాలువ దగ్గర ఉన్న ఒక చెట్టు మాత్రం ఉంటారు. ఆ కాలువలో ఉన్న నీళ్ళన్నీ రాకుండా చెట్టు ఎప్పుడు చూసినప్పుడు పక్షిగా ఉంటుంది. అతను చేయనంత దుర్మార్గులు అలా కాదు, వాళ్ళు నీతి సభలో నిలబడరు, కొట్టుకొని పోతారు. దేవుడికి తెలుసు నీతి మంతులు ఎవరు అన్యాయిస్తున్నారు. కాబట్టి చెట్టు పొట్టు, అబద్ధాలు చెప్పేటోళ్ళంతా పొట్టు, సత్యాన్ని పలికేవాళ్ళంతా చెట్టు. ఇంకొక వాక్యం తీసుకుందామని ప్రియులారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనము. సామెతలు 8:7. అందరు తీసుకుంటారు. సామెతల గ్రంథం 8:7. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు ఎలాంటివంట అసహ్యం. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను. సో ప్రియులరా, నా నోటి మాటలన్నీ నీతి గలవి, నా నోరు సత్యంనే మాట్లాడుతున్నాడు, సత్యంనే పలుకుతాయి. ప్రియులరా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రియులరా నేను ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడతాను, నేను అబద్ధమాడను. సత్యాన్ని పలికేవాడు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడంట. అబద్ధాలు ఆడేవాడు కొట్టుకొని పోతాడు. అబద్ధం అంత ప్రమాదం అంట ప్రియుల. సత్యాన్ని పలికేవాడు చాలా తగ్గులంట ప్రియుల. ఒక భార్యాభర్తలు ఉన్నారు ప్రియుల. ఆ భార్యాభర్తల విషయంలో ఒకసారి చూసుకున్నా వాళ్ళు చెప్పిన అబద్ధము జరిగిన నష్టం ఏంటో. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నామండి. తీసుకున్న తర్వాత బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 5 అందరూ గమనించండి. బైబిల్ ఉన్న వారు మీరు చూసుకోండి, తక్కిన వాళ్ళు దాన్ని గమనించండి. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మేను. ఇక్కడ ఏకమై పొలం అమ్మేను గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దే ఆర్ టుగెదర్, వాళ్ళు కలిసి ప్లాన్ చేసి ఒకటై వాళ్ళు పొలం అమ్మారు. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదాల యొక్క పెట్టారు. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములను ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతున్నది వారితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచనే పడి ప్రాణము విడవగా వినిన వారు అందరికీ మిగుల భయము కలిగింది. అప్పుడు పడుచువారు యవనస్తులు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి ఏం చేశారట? పాతి పెట్టారు. మనం చాలాసార్లు నేర్చుకునేది, ఈరోజు కొత్త పనులు నేర్చుకున్నాం. భార్య భర్తలు ఏకమై సమ్మతించుకొని దే అగ్రీడ్ దట్ వి విల్ సెల్ ద ల్యాండ్, మనం ఈ ల్యాండ్ అమ్ముకుందాం అని చెప్పి భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుని ప్లాన్ చేసుకుని అమ్ముకున్నారు. అమ్మిన తర్వాత భార్యకు తెలిసే కొద్దిగా డబ్బు తీసి ఆయన దాచిపెట్టుకున్నాడు. భార్య సమ్మతితోనే మా ఒక 50,000 తీసి పెట్టుకున్నాము, మనం దగ్గర మనకు వస్తాయి. ఎందుకంటే పిల్లలు అక్కడ జరిగింది ఏంటంటే దానికన్నా ముందు
సంఘంలో ఉండే వాళ్ళందరూ ఆస్తులు అమ్మేసి ఆ డబ్బు తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు, పేతురు దగ్గర. చూడండి 4వ అధ్యాయం ప్రియులారా. ముప్పై 32వ వచనం చదువుతాను, అందరు గమనించి. ఇప్పుడు 3000 మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు, రక్షణ పొందిన వారు, మళ్ళా 5000 మంది చేర్చబడ్డారు. అందరు కలిసి ప్రియులారా ఏం చేశారంట? 32 విశ్వసించిన వారందరూ ఏక మనసు, ఏక హృదయమును, ఏకాత్మ గలవారైంది. ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకునలేదు. వారికి కలిగి ఉన్నదంతయు వారికి సమష్టిగా ఉండేది. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అంతయందు అధికముగా ఉండేది. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ, ఇది గుర్తుపెట్టుకోండి ప్రియులారా, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వారి అక్కర కొలది పంచిపెట్టింది కనుక వారు ఎవరికి కుదవలేకపోయారు. కుప్రాలో పుట్టిన లేవిడు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడు అని అతనికి బర్నబా అని పేరు పెట్టి ఉండెను. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ప్రియులారా గమనించండి, 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. 4వ అధ్యాయంకి వచ్చిన 5000 మంది బాప్తిసం, ఆల్మోస్ట్ 8000 మంది ఉన్నారు ప్రియులారా సంఘంలో. ఏం చేశారంట? అందరికున్న ఆస్తులు, అందరికున్న ఇల్లులు ఒకే ప్రియులారా అమ్మి, ఆ రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉండను ప్రియులారా, అమ్మి ఆ డబ్బులు తెచ్చి ఎక్కడ పెట్టారంట? అపోస్తలుల పాదాల దగ్గర. వాళ్ళ అపోస్తలులు ఏం చేసేవారంట ప్రియులారా? ప్రతి ఒక్కరి వారి యొక్క అక్కర కొలది, ఆ సేవకులకి ఇంత పంపాలా, ఈ సేవకులకి ఇంత పంపాలా, ఈ బ్రాంచ్ కి ఇంత పంపాలా, చాలా బ్రాంచెస్ ఉండేవి. బర్నబా అనే ఒక వ్యక్తి వీళ్ళందరూ ఇస్తుంది కదా, నేరు గుంపల, అతనికి చాలా పొలాలు ఉన్నాయంట. ఆ పొలాలంతా అమ్మేసి బర్నబా అంత పైసలు తెచ్చి ఈయన అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. సో ఇది అననీయ సఫేరాలు చూశారు. అని అందరు ఇస్తున్నారు, చర్చలు అందరు ఇచ్చిండ్రు, మనం ఒక్కరం ఇవ్వలేదు. సో పాపం వాళ్ళు అమ్మినప్పుడు మంచిగా ఉంది కదా, వాళ్ళు సమ్మతించుకే అమ్మారు, ఒకటైకి అమ్మారు. కానీ ఎప్పుడైతే అమ్మిన తర్వాత డబ్బు వచ్చిందో వాళ్ళకు దుర్బుద్ధి కలిసింది. ఎవరికి వచ్చింది ఆ దుర్బుద్ధి? ఆమెకు రాలేదు. ఎవరికి వచ్చింది? ఆయనకు వచ్చింది. ఆ వచ్చిన దాంట్లో తీసి దాచిపెట్టాడు. ఆమె పర్మిషన్తో. వాళ్ళు 1,00,000 రూపాయలు అమ్మాడు అనుకుంటున్నారా, 50,000 దాచిపెట్టి 50,000 తెచ్చి పేతురు దగ్గరికి వచ్చాడంట. పేతురు బర్నబా ఇచ్చాడు, అందరు ఇచ్చారు, మేము ఇవ్వకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా తెచ్చి ఇచ్చాడంటే అందరు ఇస్తున్నారని ఇచ్చాడు. కానీ నిజంగా దేవుడికి నేను ఇవ్వాలా వాక్యం ప్రకారం అని ఇవ్వలేదు ప్రియులారా. అప్పుడు పేతురు అన్నాడంట, అననీయ మీరు ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మారు. అప్పుడు ఆయన ఎందుకయ్యా? పరిశుద్ధాత్మ దేవునికి అబద్ధం చెప్పాడు. మీరు మోసపుచ్చింది మనుషులను కాదు, దేవుణ్ణి. అమ్మకు ముందు అది నీదే, అమ్మిన తర్వాత అది నీదే. ఎవరేమన్నారు? ఇస్తూ ఎందుకు అంట అననీయ ఏమన్నా నువ్వు కింద పడి చావన్నాడా అన్నాడా? ఏమన్నాడండి? నువ్వు మనుషులకు కాదు దేవునికి విరుద్ధంగా అబద్ధం చెప్పావు అంటున్నదే. ఆయన కింద పడి చనిపోయాడు అంటున్నాడు. అబద్ధం ఆడడం వల్ల అక్కడ జరిగిన నష్టం చూడండి ప్రియులారా. అందుకే బైబిల్లో రాయబడింది, మీరు ఒకరికొకరు సత్యమే మాట్లాడండి. స్పీక్ ది ట్రూత్. అబద్ధాలు చెప్పొద్దు, అది మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఆ అలవాటు మంచిది కాదు ప్రియులారా. మనం ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పెద్ద సంఘానికి వెళ్ళినా అబద్ధం చెప్పే హ్యాబిట్ ఉంది. కాబట్టి ఎక్కడ మనం వర్గం, ఎక్కడ చూసినా మనకు నష్టమే నష్టము. దేవుని దృష్టికి అది పాపము. డోంట్ టెల్ లైస్.
సిక్కున్నామా సిక్కున్నామని చెప్దామా ప్రియులరా, ఆఫీస్కి వెళ్ళామని చెప్దాం ప్రియులరా, ఆరోగ్యం బాగాలేకుండా ఆరోగ్యం బాగాలేదని చెప్తాం. అబద్ధాలు చెప్పొద్దు. బిలీవర్స్ విశ్వాసం తగదు. మనం ఇంత చేసి ఇంత విశ్వాసం నుండి చిన్న చిన్న విషయాలు అబద్ధం చెప్తే మనం నాశనం చేసుకున్నట్టు కాదా, మనం మోసం చేసుకున్నట్టు కాదా ప్రియులరా? ఇప్పుడు మనం చదివిన వాక్యాలన్నింటి అబద్ధం ఆడడం దేవునికి ఇష్టం ఉండదు. మీరు ఒకరికొకరు సత్యమే పలకండి. స్పీక్ ట్రూత్. ఇంటి రహస్యాలు వదిలేయండి. ఏదైనా అడిగితే ఎట్టున్నారు బ్రదర్, బాగానే ఉన్నామండి, ఉన్నాయి లేనట్టు మీరు చెప్పొద్దు. ఇప్పుడు మీరు దే ఆర్ ట్విస్టింగ్ ద ట్రూత్. ₹1,00,000 వచ్చినాయి, 50,000 దాచిపెట్టుకున్నారు. ఆ తక్కిన 50,000 తెచ్చి ఎలా అపోజ్ చేశారు తెలుసా? మేము అమ్మింది 50,000కే అన్నట్టుగా అపోజ్ చేశాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. పేతురు తెలుసుకుని నేను అబద్ధం ఆడుతున్నాడు. అది అమ్మక ముందు నీదే, అమ్మిన తర్వాత ఆ డబ్బు నీదే. ఎందుకయ్యా నువ్వు అబద్ధం చెప్పాడు? ఎందుకయ్యా నువ్వు పరిశుద్ధాత్మను మోసపరచు? ఆ మాట అంటున్నది ప్రియులరా. పేతురు అననీయ కిందపడి ఏమయ్యాడంట? చర్చలో భయపడిపోయి 8,000 మందితో భార్యకి ఇన్ఫార్మ్ చేయలేదు కదా. బాగా సరిపోతే ఇన్ఫార్మ్ చేయలేదు. ఎవరైనా వచ్చినట్టు 5-6 మంది వచ్చి ముఖేష్, రోహిత్ అంటారు, కొంచెం స్ట్రాంగ్ ఉండేవాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారట? పాతి పెట్టేశారు. భార్య చెప్పాలి కదా. ఎవరైనా భర్త సరిపోతే భార్యకి ఇన్ఫార్మ్ చేయలేదు, భార్య సరిపోతే చెప్తాం కదా ఇంట్లో పిల్లలకన్నా చెప్పొచ్చు కదా. ఫోన్ చేసి సరే ఫోన్ కాకుండా కనీసం ఆ బాడీ అక్కడ పెట్టి భార్యకి ఇన్ఫార్మ్ చేసి అయిపోతుంది కదా. ఆ రోజు యెరూషలేం పెద్ద సిటీ ఏం కాదు, స్మాల్ టౌన్. ఇప్పుడు బికమ్ వెరీ బిగ్ సిటీ, కానీ ఒకప్పుడు అది స్మాల్ టౌన్. ఎవరో కబుర్లు తీసుకెళ్ళి పాత. తర్వాత చూడండి కదా, 7వ వచనము, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు ఆమెను అడుగుతున్నాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమితరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని గట్టిగా చెప్పింది అనుకుంటాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరిగి ఇలా ఇద్దరు కలిసి పాపం చేశారు. ఇదిగో నీ పెరిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాటికనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పారు. వెంటనే ఆమె అతని పాదము ఎద్ద పడి ఏం చేసింది? ప్రాణము విడిచాను. ఆ పడుచు వారు మళ్ళా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో చెప్పకుండా పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను కూడా మోసుకుని పోయి ఆమె పెరుమిటి వద్ద పాతి పెట్టారు. కనీసం ఆయన చెప్తుంటే లేదండి, మా వల్ల తప్పు జరిగింది, నేను నా భర్త ఇద్దరం ఏకీభవించిన వాళ్ళ చేయకుండాల్సింది అని చెప్తుంటే ఎంత బాగుంటుంది. కనీసం ఆమెన బ్రతికే ఏమమ్మా మీరు ఎందుకమ్మా ఇద్దరు ఏకీభవించారు, ఎందుకు మీరు సమ్మతించారు, ఎందుకు మీరు ఇద్దరు అగ్రి అయ్యారు, ఇద్దరు కలిసి ఎందుకు ఇలాంటి ప్లాన్ చేశారు, కుట్ర పన్నారు? అంతే అమ్మారా? అంతే అమ్మారు, అంతే అమ్మారా? అంతే అమ్మారు. ఎందుకమ్మా అబద్ధం చెప్పేవారు చెప్పారు కదా. ఆయన కిందపడి సరిపోవాలని అనలేదు ఆమె. ఇదిగో నీ పేమెంట్ మోసుకున్న నిన్ను తీసుకెళ్తారు అనుకున్నానే ఆమె కిందపడి. సో ప్రియులారా, ఈరోజు మన లెసన్ ఏంటంటే ఒకరికొకరు సత్యమే పలుకాలి. విశ్వాసులుగా ప్రియులారా, మనం బైబిల్ నాలెడ్జ్ మంచిదే. ఆదికాండం నుంచి ప్రకటన వరకు 8 పుస్తకాలు ఉన్నాయి. ఏ రాజు 8 సంవత్సరాలు బతికాడు, ఓకే, అదంతా ఓకే, నో ప్రాబ్లం. నేను అవతారం చెప్పుకుంటా ఉంటే ఏ రాజు 8 సంవత్సరాలు బతుకుతున్నా నాలెడ్జ్ సరిపోదు కదా, మన ప్రాక్టికల్ లైఫ్ ఉండాలి కదా. భార్య భర్తలు ఇద్దరు ఉంటాం. నేను చాలాసార్లు చెప్పినా, భార్య భర్తలు ఎప్పుడు అగ్ని కాకూడదంట.
ఆ భర్త తప్పు చేస్తుంటే భార్యగా నేను రాను బాబు, అది తప్పు, ఐ డోంట్ అగ్రీ విత్ యూ, ఐఎమ్ సారీ అని ఊరికే అరుస్తే ఊరికే చెప్తే చాలు భర్త తెలిసిపోతుంది, అబ్బో నా భార్య నాతో ఏకీభవించట్లేదు, ఆయన మానేసుకుంటాడని. భార్య తప్పు చేస్తుంటే భర్తగా అది తప్పు కదా, మనం చేయకూడదు కదా, అలా మాట్లాడకూడదు కదా, అక్కడికి వెళ్ళకూడదు కదా, అలా చేయకూడదు కదా, గొడవపడాల్సిన అవసరం లేదు, కనీసం చెప్పాలా, చెప్పవద్దుమ్మా దేవుడి విషయం. భార్య భర్తలు, ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్, కుటుంబంలో పిల్లలు ఎప్పుడైనా ఏదైనా తప్పు విషయంలో ఏకీభవించకూడదంట. ఫ్యామిలీగా ఒక్కళ్ళు నిలబడాలంట. ఐఎమ్ సారీ మమ్మీ, ఐ డోంట్ లైక్ ఇట్, అమ్మ నాకు ఇష్టం లేదు, అది బైబిల్ ప్రకారం తప్పు, మనం అక్కడికి వెళ్ళకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు. ఒక్కళ్ళు న్యాయంగా మాట్లాడితే దేవుడు ఆలను బట్టి మీరు క్షమించారు. ధనలక్ష్మి గారు బైబిల్లో రాయబడింది, భర్త విశ్వాసి అయ్యి భార్య అవిశ్వాసురాలైతే భర్త నీతిని బట్టి దేవుడు భార్యను కాపాడుకుంటూ వస్తాడు. ఎప్పుడు ముసలివాళ్ళు అయ్యే వరకు కాపాడుకుంటూ వస్తారు, కానీ రక్షణ లేకపోతే ఆమె నరకానికి. భార్య టోటల్ గా అవిశ్వాసురాలు, భర్త చాలా నీతివంతుడు, ఈయన నీతిని బట్టి దేవుడు ఆమెను కాపాడు. లేదు వయసు భాష, ఆమె నీతిని బట్టి దేవుడు భర్తను కాపాడు. అందుకే ఒక్కళ్ళన్నా ఉండాలంట, ఇది తప్పు అని చెప్పడం. మన ఫెలోషిప్ ఒక ఫ్యామిలీ ఉత్సవాలకు కదా, ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ నేమ్. పెళ్ళయింది, వాళ్ళ బాబుకు కొద్దిగా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్పేది, బ్రదర్ నా కొడుకు తప్పు చేస్తున్నాడు, ఎప్పుడైనా కోడలు అనలేదండి. ఆ బాబు వేరే అమ్మాయికి అఫైర్ పెట్టుకుని పాప తీసుకోవడం నాకు కూడా అన్యాయం చేస్తుంది. ఎప్పుడు ఒక 10 సంవత్సరాలు ఎప్పుడైనా వాళ్ళ కొడుకు సపోర్ట్ చేయలేదు. తప్పే. సేవకుడిని నాకు చెప్పేవారు, బ్రదర్ వాడు కాదని జాబ్కి వెళ్ళట్లేదు, భార్యను పోషించాలా, ఎన్ని సంవత్సరాలు నేను పోషిస్తాను, వాళ్ళొకటి కావాలి బ్రదర్. నేను ఆ అమ్మాయిని ఏమన్నాను, అమ్మాయి మంచిది రేపు చేసాను, ఆమె నీతిని బట్టి దేవుడు వల్ల వాళ్ళ అమ్మాయిని మార్చి ఇప్పుడు టోటల్ వాళ్ళు మళ్ళీ కలిసి ఉన్నారు. సో దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మనము ఎవరైనా తప్పు చేయొచ్చు, వారి భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తప్పు మాట్లాడినప్పుడు, ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది మంచిది కాదు అని చెప్తే దేవుడు మనల్ని కాపాడు. ఒక్కరు ఇప్పుడు మా మిస్సెస్ నేను చాలాసార్లు చెప్పాను కదా, బాబు అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అలా మాట్లాడొద్దు, అలా చేయొద్దు, లేకపోతే ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకునేవాడు కదా, అబద్ధాలు దేవుడు అబద్ధాలు చాలా ఏంటంటే పాపం. చివరికి వాక్యం మనం ముగించుకున్నాం. కొలోసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలోసీ 3. ఒకరితో ఒకరు మనం అబద్ధం ఆడకూడదు, ఒకరితో ఒకరు సత్యమే పలకాలి అనేది ఈరోజు మన అంశం. We have to speak to one another truth only. We should not speak lies. చర్చ్ మెంబర్స్ కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టినోడు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన బిజినెస్ కావచ్చు, అబద్ధం మాత్రం ఆడకుండా మనం సత్యాన్ని పలికినప్పుడు మనకు బ్లెస్సింగ్. మనం ఇంకా చదువుతున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయము కొలోసీ 9వ వచనం అందరూ గమనించండి, నేను చదువుతాను. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుని ఏదైనా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. కాబట్టి మీరు దేవుని యొక్క స్వభావం ధరించుకున్నారు, కాబట్టి నవీన స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలంటే ఒకరితో ఒకరు అబద్ధము, ఒకరితో ఒకరు అబద్ధం ఆడడం కాదు. మరి ఏం చెప్పాలో ఒకరితో ఒకరు మనము చెప్పండి. ఏం చెప్పాలా? సత్యమే మాట్లాడాలంట.
అబద్ధమైనది పరలోక రాజ్యం నుంచి. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు మర్యాదించుకోవాలి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు ఐక్యమత్యత కలిగి ఉండాలి, ఒకరికొకరు మనం ప్రియులా ఇంటికి వచ్చినప్పుడు మనకు వాళ్ళకి ఏమి కదా ఆతిథ్యం ఇవ్వాలి, ఒకరికొకరు మనం ఐక్యమత్య కలిగి ఉండాలి. ఈ రోజు మనం నేర్చుకున్నది చెప్పండి, ఒకరికొకరు సత్యమే మాట్లాడు. ఏం మాట్లాడకూడదు, అబద్ధం మాట్లాడదు. అది మనకే నష్టం. అవ్వ ఆ రోజు ఆమె చేసిన మిస్టేక్కి ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఒక బ్రదర్ వాక్యం చెప్పి ఇలా అన్నాడండి, ఎందుకు అవ్వకు ఆ తలంపు ఎందుకు వచ్చింది, ఆమె ఎందుకు అలా అబద్ధం చెప్పింది అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆమె ఒక తప్పుడు వ్యక్తితో మాట్లాడుతుంది. షీ వాజ్ స్పీకింగ్ టు అ రాంగ్ పర్సన్. అవ్వకు కంపెనీగా ఇచ్చింది దేవుడు ఎవరిని చేయండి, ఆదాంని. నీ కంపెనీ దేవుడు ఆదాము ఇస్తే నువ్వు ఆయన వదులుకొని సర్పం బయటలో రాబట్టే సర్పము చాలా వెలుస్తుందంట. అది చూడడానికి చాలా అందంగా కనపడేదంట. సర్పంకి హీబ్రూ భాషలో నాకాష్ అని పేరు. అది చాలా వెలుస్తూ ఉండేదంట. అప్పుడు కాళ్ళు ఉన్నాయంట సర్పానికి. అదొచ్చి చాలా స్మూత్ గా మాట్లాడితే అవ్వ మా పక్కన కరిగిపోయిందంట. ఘోరం జరుగుతుంది. దేవుడు మమ్మల్ని పిలవద్దని చెప్పడమే కాదు, దాన్ని ముట్టొద్దు అని చెప్పారు అని చెప్పి అబద్ధం చెప్పేసి సాతానికి దొరికిపోయింది. బాబు ఈ క్యాండిడేట్ అబద్ధం చెప్పే క్యాండిడేట్ అని చెప్పి. సో ఈ రోజు నుంచి ఇక్కడ కూర్చొని చాలా మంది మిస్ అయ్యారు. మనందరం అబద్ధాలు చెప్పేటప్పుడు సత్యమే మాట్లాడుతుంది. మన పిల్లల గురించి ఎంక్వైరీ చేసినప్పుడు సత్యమే చెప్తాం, అబద్ధమే. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బాగాలేదా, ఆరోగ్యం బాగాలేదు. బయటికి వెళ్ళామా, బయటికి వెళ్ళాం. అంతేకాని లేనిపోయిన అబద్ధాలు మాట్లాడదు. నిర్వచితమైతే వచ్చేవారు ఒకరితో ఒకరు మనం ఎలా ఉండాలా అనే విషయం అయితే ఒక 3-4 months లో ఈ లాస్ట్ మనం ఇప్పటివరకు నేర్చుకున్న పిల్లల ఒకరికొకరు మనం సమాధానం ఉండాలా, ఒకరికొకరు మనం వందనాలు చెప్పుకోవాలా, సహవాసం ఉండాలా. ఎవరైనా చూసిన వెంటనే ఫస్ట్ ప్రైజ్ లార్డ్ చెప్పాలా, పోయేటప్పుడు బాయ్ చెప్పాలా. మన ఇళ్ళలో ఎక్కడైనా కనబడుతుందని నవ్వాలా కదా. ప్రియులా ప్రార్థన చేసి ఒక 2 నిమిషాలు దేవా ఈరోజు వరకు నాకు ప్రభువా ఈ సత్యాలు తెలిసి కానీ కొద్దిగా నిర్లక్ష్యం చేసినట్టు అనిపించింది. నేను ఐ స్పీక్ ద ట్రూత్, సాయం చేయండి. దయగల ప్రభువా థ్యాంక్ యూ. ఈ చక్కటి దినాన్ని మధ్యాహ్న కాలంలో కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నువ్వు ఇచ్చిన కృపకై, నువ్వు ఇచ్చిన భాగ్యంకై తీసుకోవాలి. జనవరి 1 నుండి ఈ రోజు వరకు ప్రతి వారం ఒకరితో ఒకరు మేము ఎలా ఉండాలి, మా రిలేషన్షిప్ మనుషులతో మంచిగా లేకపోతే మా రిలేషన్షిప్ మా యొక్క సంబంధం మీకు ఎలా మంచిగా ఉండగలుగుతుంది. If we are not good with our brothers, with our neighbors, with our family members, how can we be good with you, Lord? నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు అని మీ వాక్యం చదివిస్తుంది. నీ కంటికి కనబడని నీ సహోదరుని నువ్వు ప్రేమింపకుండా నీ కంటికి కనబడని నీ దేవుడిని నువ్వు ప్రేమించగలుగుతావా అని నువ్వు నాయన మాకు ప్రశ్నించావు. దేవుని దయేందులు మనుషుల దయేందులు యేసుక్రీస్తు వర్ధిల్లాడనే మాట మేము చదివాము.
బాలుడకు సమయలు యెహోవా దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును దయ నుండి ఆశీర్వదించబడ్డాడు. మాకు కానీ నీ దయ కావాలి, నీ కృప కావాలి. అదే సమయంలో ఇతర మనుషులతో మంచిగా ఉండాలి. మాకు ఒక శత్రువు ఉండకూడదు ప్రభు. అందరితో మీరు సమాధానం ఉండన్నారా? అందరినీ ఒకరినొకరు మీరు గ్రీట్ చేయండి అన్నారు. ఒకరినొకరు మీరు క్షమించుకోండి అన్నారు. ఒకరికొకరు మీరు ఆతిథ్యం ఇచ్చుకోండి అన్నారు. ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండండి అన్నారు. దుఃఖించు వారితో దుఃఖించుండి, సంతోషించు వారితో సంతోషించున్నారు. ఒకరితో ఒకరిను ఐక్యమత్తులు కలిగి ఉండాలి. మనం ఎలాంటి భేదాలు ఉండకూడదు, మనం ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదు. మేము అందరిని ప్రేమించాలి, అందరితో సమాధానం ఉండాలి. ఈరోజు మీరు చెప్పినట్టుగా మీరు ఎప్పుడు సత్యం ఏ బాగా మా నోట్లో మీరు అక్కడ వచ్చే వరకు మేము ఈ లోకం నుంచి తొలిగిపోయే వరకు మా నోట్లో ఒక అబద్ధం రాకుండా ఎప్పుడు సత్యమే మాట. ఎందుకంటే ఈ వాక్యంలో రాయబడింది, అబద్ధికులందరూ అగ్ని గంధకుల మండు గుండంలో పాలు పొందుదురు అన్నారు. ప్రకటన 22:15 మీరు చెప్పారు. కుక్కలను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఆయన వ్యభిచారులను, ఆయన చివరికి ప్రభువా అబద్ధములు ప్రేమించి జరిగించు వారందరూ వెలుపట ఉంటానన్నారు. ప్లీజ్ నాయన మా అందరికీ ఆ కృపను దయచేసి అబద్ధం అస్సలు మాట్లాడతారు. ఎల్లప్పుడూ సత్యం ఏ పలుకుడు మాకు అందరినీ దీవించండి. పేరు పేరు ఆశీర్వదించి ఎవరైతే రాలేకపోయారో తెచ్చుకోండి. వారిని జ్ఞానాన్ని నీకేమన్నా తెలుసు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనకు ప్రభురాత్రి వల్ల సిద్ధం ఉంది కాబట్టి మీరు ముందుకొచ్చి నేను ప్రార్థన చేస్తాను. నాకు కోల్డ్ ఉంది, అందుకే నేను ఐ డోంట్ వాంట్ టచ్ దట్ బ్రెడ్. సో ప్రార్థన చేస్తాను. అతను ముందుకొచ్చి దాంట్లో పాల్గొని గ్రామం తీసుకునే వాళ్ళు నిలబడతాం. ఆ ప్రియులారా, ఎవరైతే ప్రభురాత్రిలో పాల్గొందాలనుకుంటున్నామో వాళ్ళు పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ఈ చక్కటి వందనాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, లేఖనాలలో చూపించారు. అబద్ధాలు ఆడవద్దు, ఎప్పుడు సత్యం ఏ పనుగా ఆ కృప నాకు మా అందరికి బట్టి మా పిల్లలకు నేర్పించు సాయం చేయండి. మా స్నేహితులకు, మా కుటుంబస్తులకు, మా సంఘస్థులకు నేర్పించుకుంటూ ఇదిగో ప్రభురాత్రి వల్ల యేసు ప్రభు శరీరాన్ని బట్టి ఆయన రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు శిలువలో చనిపోయారు కాబట్టి మేము తిరిగి త్రాగి